బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్, ఒక్కసారి మా ప్రతినిధి యుగంధర్ ఉన్నారు. యుగంధర్, విజయనగరంలో నిన్న జరిగినటువంటి ప్రహసనం ఏ రకంగా జరిగింది, మీకేమనిపించింది? సార్ గుడ్ మార్నింగ్ సార్. నిన్న విజయనగరంలో ఈవీఎంల రీవెరిఫికేషన్ ఏదైతే గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య ఉన్నారో ఆయన ఎన్నికల కమిషన్ కి ఒక ఫిర్యాదు చేశారు. ఆయన కౌంటింగ్ రోజున ఒక అబ్జర్వేషన్ అయితే చేశారని ఆ ఫిర్యాదులో చెప్పారు. కౌంటింగ్ రోజున పోలింగ్ రోజు ముగిసే సమయానికి గజపతి నగరం నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నెంబర్ 20 దానికి సంబంధించిన ఈవీఎం పోలింగ్ ముగిసే నాటికి 50% బ్యాటరీ లెవెల్ ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించారు. అదే ఈవీఎం కౌంటింగ్ రోజున 21 రోజుల తర్వాత కౌంటింగ్ టేబుల్ మీదకి వచ్చినప్పుడు దాన్ని ఈవీఎం బ్యాటరీ లెవెల్ గమనిస్తే 99% ఉంది. ఇది మీరు ఈవీఎం కౌంటింగ్ కేంద్రం తాలూకా టేబుల్ తాలూకా విషయాన్ని సీసీ కెమెరాల్లో కూడా మీరు రికార్డ్ చేసినట్టు మాకు చెప్పారు. కాబట్టి ఒకటి, ఈ బ్యాటరీ లెవెల్ ఎలా పెరిగింది అనేది టెక్నీషియన్ల ద్వారా తెలియజేయటం ఒకటి, సాంకేతిక కారణాలు మాకు తెలియజేయండి అని ఒకటి, ఇంకొకటి సీసీ కెమెరా ఫుటేజ్. ఎందుకంటే ఆ రోజు ఆధారం అదే 99% ఉంది అని చూపించడానికి సీసీ కెమెరా ఫుటేజ్ లోనే కనిపిస్తుంది. ఇంతవరకు కూడా జరిగిన ఎన్నికల్లో బ్యాటరీ లెవెల్ అనేటువంటిది ఒక కంటెంట్ గా లేదు. అంటే పోలింగ్ క్లోజ్ అయ్యేటప్పటికి బ్యాటరీ లెవెల్ బ్యాటరీ లెవెల్ ఎంత ఉందని దీని మీద రీవెరిఫికేషన్ చేశారు. అయితే ఇక్కడ నిన్న విజయనగరంలో మాత్రం రీవెరిఫికేషన్ ప్రక్రియ ఒక ప్రహసనం లాగా సాగింది. రీవెరిఫికేషన్ ప్రక్రియ మొదటైతే రీవెరిఫికేషన్ వద్దు, విత్డ్రా చేసుకోండి అని కొంతమంది అధికారులు ఆయన ప్రలోభ పెట్టారు. తర్వాతకు వచ్చేసరికి రీవెరిఫికేషన్ దగ్గర తాళాలు పోయావని ఒక హైడ్రామా నడిపారు. ఎలా ఒకలాగా రీవెరిఫికేషన్ అనేది తప్పించడానికి సాయశక్తిలా ప్రయత్నించారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ కానీ అభ్యర్థి తాలూకు మనుషులు కానీ పట్టుపట్టడంతో రీవెరిఫికేషన్ ప్రక్రియ ఎట్టగాలకు ప్రారంభమైంది. ఆ ఈవీఎం ను ఓపెన్ చేసినట్టయితే ఈవీఎం ఒక కంప్లైంట్ రేజ్ అయినటువంటి ఈవీఎం కు సంబంధించి ఫుల్ డేటా అనేటువంటిది పూర్తిగా ఉంచాలి. ఎందుకంటే అది కంప్లైంట్ రేజ్ అయింది కాబట్టి డేటాను భద్రపరచడం అనేటువంటిది జిల్లా ఎన్నికల అధికారి తాలూకా ధర్మం. కానీ అక్కడ వీవీప్యాట్ లోని ఏ విధమైనటువంటి స్లిప్పులు కూడా కనిపించలేదు. అదే విధంగా ఈవీఎం ని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసే ప్రక్రియలో అప్పటి వరకు ఉన్నటువంటి డేటా ఏదైతే సైకిల్ గుర్తు, ఫ్యాన్ గుర్తు, ఇలాంటి గుర్తులు పార్టీ సింబల్స్ గుర్తులతో ఉన్న డేటాని అరేంజ్ చేసేసి మ్యాథమెటికల్ ఆల్ఫాబెటికల్ సింబల్స్ ఆల్ఫా, గామా, బీటా, పై ఇట్లాంటి సింబల్స్ ని మళ్ళీ రీలోడ్ చేసి దాన్ని మాక్ పోలింగ్ కింద నిర్వహించారు. దాదాపు 10 గంటల తర్వాత మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత బ్యాటరీ లెవెల్ ఎంత కన్స్యూమ్ అయింది, ఎంత డ్రైన్ అయ్యింది రికార్డ్ చేశారు. అప్పటికి 10 గంటల తర్వాత అది 80% డ్రైన్ అయినట్టుగా తెలిసింది. అంటే మాక్ పోలింగ్ లో కూడా మనకి బ్యాటరీ డ్రైన్ అయినట్టుగానే తెలుస్తుంది. అట్లాంటిది ఇక్కడ గతంలో జరిగినటువంటి ఎన్నికల్లోని అది 50% ఉన్నటువంటిది కౌంటింగ్ నాటికి ఎలా 99% వచ్చింది అనేటువంటిది ఒక ప్రశ్నగా మిగిలింది ఇక్కడ. ఆ తర్వాత ఏదైతే కౌంటింగ్ రోజున చీట్ చేసిన బ్యాటరీ ఉందో అదే బ్యాటరీని మరలా నిన్న కూడా చెక్ చేస్తే అది కూడా 99% చూపించింది. అంటే రాష్ట్రంలో ఇది మస్ట్ గా ట్యాంపరింగ్ జరిగింది అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదనకు బలం చేకూరినట్టు ఈ వ్యవహారం పైన కోర్టు తలుపు తడతామని చెప్పి అభ్యర్థులు చెప్తున్నటువంటి పరిస్థితి నిన్న కనిపించింది సార్. రైట్, చాలా వివరంగా చెప్పారు, ధన్యవాదాలు యుగంధర్. ఇక పుల్లయ్యనాయుడు గారు తాడికోన నుంచి సంక్షిప్తంగా చెప్పండి, చంద్రబాబు గారు అక్రమ కట్టడం నుంచి బయటికి ఇప్పటికైనా వస్తారా రారా? 2 ఈవీఎంల ప్రహసనం మీద మీరేమంటారు సంక్షిప్తంగా? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ముఖ్యంగా 3 విషయాలు చెప్పాలండి. మీకు 2 నిమిషాలు టైం ఇవ్వాలండి ప్లీజ్. టైం లేదు, చెప్పండి తొందరగా. ఈ ఈవీఎంల చిత్రాలు చూస్తుంటే అండి కేంద్ర ఎన్నికల సంఘం తప్పిదాలు ఖచ్చితంగా ఉన్నాయని నిరూపణ అవుతుందని చిన్న పిల్లవాడికి కూడా తెలుస్తున్నాయి. ఓకే, ఈ విషయంలో కేంద్ర హస్తం కూడా ఉందని అనుమానం వస్తుందండి. అవసరమైతే ఈ విషయాన్ని అంతర్జాతీయ స్థాయి కూడా తీసుకెళ్లి దేశ బరువు పోయినా పర్వాలేదు కానీ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలి. మరి చూద్దాం, జాతీయ వ్యాప్తంగా ఉన్న పార్టీలు ఏం చేస్తాయి ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంటాయి.